అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రియల్ స్టోరీని అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఇది రియల్ స్టోరీ, ఎందుకంటే ఇది ఒక బ్రిడ్జ్ స్టోరీ. అది కూడా ఎక్కడుందంటే హియోలో మౌంట్ హిల్స్ అనే టౌన్షిప్లో ఈ బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్కి దగ్గర ఎంతమంది చనిపోయారంటే దగ్గర 30 మంది ఆ బ్రిడ్జ్ పై నుంచి దూకి చనిపోయారు. ఆ బ్రిడ్జ్ పైనే ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. సో ఎంతోమంది అక్కడ సూసైడ్ చేసుకున్నారు. దగ్గర 100 మంది దాకా సూసైడ్ చేసుకున్నారు అని అఫీషియల్గా నోట్స్ అయితే చెప్పారు. కానీ అన్అఫీషియల్గా దగ్గర 1000 మంది దాకా సూసైడ్ చేసుకున్నారని ఎంతోమంది అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ప్రదేశంలోకి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతని పేరు జాక్ ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. సో పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా అక్కడికి ఇతను వెళ్తాడు. కానీ ఇతను నమ్మేది ఏంటంటే దెయ్యాలనేటివి లేవు అని గట్టిగా నమ్ముతాడనమాట. నమ్ముతూ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తూ ఉంటాడు. సో తన ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడూ దెయ్యాలు మాత్రం కనపడలేదు అని చెప్తూ ఉంటాడు. జాక్ ఒకసారి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు దగ్గర రాత్రి 10 అవుతుంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఎవరో ఇద్దరు అటువైపుగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు జాక్ని చూశారు. చూసి పరిగెత్తుకుంటూ జాక్ వైపు వచ్చి సడన్గా లెఫ్ట్ తిరిగారు. ఒక్కసారిగా గుండాగినంత పని అయింది. జాక్ వెంటనే ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కాడు. బ్రిడ్జ్ పైకి ఎక్కితే దగ్గర 135 మంది ఆ బ్రిడ్జ్ పై నుంచి జాక్ వైపే చూస్తూ పరిగెడుతూ ఉన్నారు. అది చూసిన జాక్కి చాలా భయం వేసింది. మరి వాళ్ళందరూ ఎంత విచిత్రంగా ఉన్నారంటే వాళ్ళ తలలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి పరిగెడుతున్నాడు. అది చూసిన జాక్కి దెయ్యాలున్నాయని అప్పుడు అనిపించింది. వెంటనే జాక్ ఆ రోజు ఎలాగోలా తప్పించుకున్న జాక్ ఈ స్టోరీని మొత్తం ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. కావాలంటే ఎవరైతే మీరు చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఈ స్టోరీని సెర్చ్ చేశారంటే తప్పనిసరిగా వస్తుంది. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.